హాయ్ మేడం, బాగున్నారా మేడం? బాగున్నారండి. చాలా రోజులు కనిపిస్తున్నారు మేడము. ఎంపవర్డ్ లేడీ గైనకాలజిస్ట్ డాక్టర్. నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను ఈ మేడంతో మాట్లాడాలి. లేడీస్ గురించి ఏం చెప్తారు, ఏమి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, లేడీస్కి ఒక మంచి మెసేజ్ ఈ మేడం ద్వారా నేను తీసుకోవాలని ఈరోజు వచ్చాను. కాకపోతే నాకు లక్కీగా మాకు మేడం దొరికారు. ఓకే మేడం, మీరు కొన్ని విషయాలు లేడీస్ గురించి చెప్పాలి మేడం. మీరు గైనకాలజిస్ట్ యాజ్ ఏ డాక్టర్గా ప్లస్ లేడీస్ ఎంకరేజ్ చేస్తూ మీరు చెప్పాలి మేడం. ఓకే. నా పేరు డాక్టర్ పి ఇందిరాదేవి మేడం. నా పేరు డాక్టర్ పి ఇందిరాదేవి, ఎండి డీజీఓ చదివాను. గైనకాలజీ ప్రొఫెసర్గా గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో చేశాను. ఇరాన్ గవర్నమెంట్ సర్వీస్కి కూడా వెళ్ళాను. అంటే ఇక్కడ ముఖ్యంగా చెప్పదగినది ఏమిటంటే, ఇరాన్ దేశంలో స్త్రీలు భయం లేకుండా చరించవచ్చు. నేను అర్ధరాత్రి అయినా సరే, ఎంత టైం అయినా సరే వెళ్ళి ఇండియాకు ఫోన్లు కూడా చేసేదాన్ని. అలా ధైర్యంగా వేరే దేశంలో పనిచేశాను. నేను మా భర్త ఇద్దరం కలిసి పనిచేసాం. మా భర్త పేరు డాక్టర్ జె రమణ ప్రసాద్, ఆయన అనెస్థీషియా ప్రొఫెసరు. ఇద్దరము అక్కడే పనిచేశాము. కొంతకాలం నేను ఒంటరిగా కూడా పనిచేశాను, ఒక 4-5 నెలలు. అక్కడ మన ఉమెన్ గురించి ఎప్పుడైనా ఏదైనా కొంచెము తక్కువగా మాట్లాడితే అసలు ఒప్పుకునేదాన్ని కాను నేను. మేడం, మీకు ఒకరే కదా మేడం మీరు ఉండేది, పెద్ద ఇల్లు ఎందుకు మేడం, మిగతా రూములందరూ వేరే డాక్టరే ఖారిజీ అంటారు. ఖారిజీ మీన్స్ ఫారిన్ డాక్టర్స్ ఉన్నారు కదా, మీరు కొంచెం ఒక రూమ్ తీసుకోండి, మిగతా వాళ్ళకి ఇచ్చేయండి అన్నారు. అప్పుడు నేనేమన్నాను తెలుసా, నాయన నీ భార్య మాత్రం ఇదే విధంగా విదేశాల్లో పనిచేస్తూ ఉంటే నువ్వు వేరే మగవాడికి ఇచ్చేయమంటావా? ఆడది అంటే ఏమనుకున్నావు? అలా కుదరదు. నా ఇల్లు నువ్వు నా కోసం ఇచ్చావు, నేను ఒక్కతనే ఉంటాను, నేను ఎవరికి ఇవ్వను, ఎవరిని ఇందులో షేర్ నువ్వు పెట్టడానికి అని చెప్పాను నేను. తర్వాత అక్కడ అందరి ప్రజలతోనూ నేను బాగా కలిసి ఉన్నాను. వాళ్ళ ఇళ్లల్లోనే వెళ్ళి 2-3 రోజులు ఉన్నాను. వాళ్ళందరూ ముస్లింలు, కానీ వాళ్ళందరూ నాకు చాలా సహాయం కూడా చేశారు. నేను కూడా ముస్లిమే మేడం. చాలా సహాయం చేశారు. సహాయం చేసిన వాళ్ళు మనుషులు ఏ మతమైనా సరే అందరం కలిసి ఉండాలి అనేది నా మతం. మతం మీన్స్ మిషన్. We are Indians. We are human beings. Of course. అంతే. This is the big point. And untouchability is a crime. Wherever you go, you have to stick on to that statement. Wow. This is Mahatma Gandhi's word. Yes. And not only Mahatma Gandhi, he learnt this word from Sanatanam. ఎక్కడాను తక్కువ కులం వాళ్ళని తక్కువగా చూడాలి, ఎక్కువ కులం వాళ్ళని ఎక్కువగా చూడాలి అని లేదు. ఆది శంకరాచార్యులు చండాలునికే నమస్కారం చేశారు, చండాలునికే దారి ఇచ్చారు. ఇప్పుడు స్త్రీలకు మేడం, మీరు గైనకాలజిస్ట్ అంటున్నారు కదా, మీరు ఎంతవరకు వాట్ యువర్ సర్వీసెస్ ఫర్ లేడీస్, యువర్ సర్వీస్ లెట్ us know మేడం. మా వ్యూవర్స్కి చెప్తాము, మీరు ఎట్లా సర్వీస్ చేశారు గైనకాలజిస్ట్గా? మేము గైనకాలజిస్ట్గా మొట్టమొదట నేను పీజీ కోర్స్ చదువుకునే ముందే జిప్మర్లో 9 నెలలు పనిచేశాను గైనకాలజీ డిపార్ట్మెంట్లో. తర్వాత డీజీఓ 2 years చేశాను. తర్వాత ఉద్యోగం చేశాను. తర్వాత ఎండి చేశాను గైనకాలజీ. అంటే మొత్తం సుమారు 5 సంవత్సరాలు గైనకాలజీ డిపార్ట్మెంట్లో ట్రైనింగ్ అయినాను. తర్వాత మెడికల్ లీగల్ కేసు వచ్చినప్పుడు, ఒక వెర్జిన్ అంటే 5 ఏళ్ల అమ్మాయిపై రేపు జరిగినప్పుడు ఆ అమ్మాయికి కలిగిన దెబ్బలు అవన్నిటికీ మేము చేయవలసిన ట్రీట్మెంట్ అంతా చేశాము, హాస్పిటల్లోనే ఉంచాము. ఆ అమ్మాయి హాస్పిటల్లో ఉండేటప్పుడు ఎంతోమంది చేసిన వాళ్ళు, ఎవరైతే ఆ రేప్ అనేది చేసినారో వాళ్ళకు సంబంధించిన వాళ్ళందరూ వచ్చి, మీకు డబ్బులు ఇస్తాము కేసు మూసేయండి, డబ్బులు ఇస్తాము కేసు మూసేయండి అని నన్ను వచ్చి చాలాసార్లు అడిగారు. అసలు మీరు హాస్పిటల్కే రాకూడదు అని చెప్పేశాను నేను. ఆ కేసు మళ్ళీ అది జరిగింది సత్యవేడులో. ఆ అమ్మాయితో చెప్పాను, నువ్వేమీ భయపడద్దు, నువ్వు ఏం చెప్పాలనుకుంటే అదే చెప్పాలి నువ్వు కోర్టులో. నువ్వు ఏం చెప్పాలనుకుంటే ఏం జరిగిందో అదే చెప్పు నువ్వు కోర్టులో, భయపడద్దు అన్నాను. నేను ఇక్కడికి వచ్చాను. తిరుపతిలో వచ్చిన తర్వాత ఆ కేసు తిరుపతి సెషన్స్ కోర్టుకు వచ్చింది. వెళ్ళాము ధైర్యంగా.
ఆ అమ్మాయిది ముందు రోజు జరిగింది. ఆ అమ్మాయిది జరిగినట్టు చెప్పింది. మేము జరిగినట్టు చెప్పాము. నన్ను ఎన్నో విధాలుగా నన్ను తికమక పట్టించాలని డిఫెన్స్ లాయర్ ఏదో అడ్డ ప్రశ్నలు వేశాడు. కానీ మేము ఎవరము అసలు భయపడకుండా మేము ఏం చెప్పాలనుకుంటే అదే చెప్పాము. అదే చెప్పాము. Everybody has to come front. Should not go back. Ladies should not go back. We have rights to fight with the society, with the victim people, with the dirty people. Okay, we should not accept this one. Okay, see madam, సో what she అందువలన అతనికి 10 సంవత్సరాలు రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఆర్ఐ అంటారు. రిగరస్ ఇంప్రిజన్మెంట్ పడింది. అంతకుముందు 7 సంవత్సరాలు ఉండేదట, దాన్ని మార్చి 10 సంవత్సరాలకు చేశారు. అది రిగరస్ ఇంప్రిజన్మెంట్. వెరీ గుడ్. అంటే మేడం ఇంకా లేడీస్కి మీరు హాస్పిటల్లో ఏ విధంగా సర్వీస్ చేస్తారు మేడం? హాస్పిటల్లో నేను చాలా రకరకాల కేసులు చేశానండి. చిన్న పిల్లలప్పటి నుంచి, చిన్న బిడ్డగా ఉండేటప్పటి నుంచి గైనకాలజీ, అంటే పుట్టిన అమ్మాయి 1 సంవత్సరం బిడ్డ నుంచి గైనకాలజీ ట్రీట్మెంట్లు అన్నీ ఇచ్చామండి. కొన్ని అవసరమైనప్పుడు వచ్చేవాళ్ళు వాళ్ళ పేరెంట్స్ తీసుకొని అవి చేశాము. తర్వాత పిల్లలుగా ఎదిగిన పిల్లలకు మంచి సలహాలు ఇచ్చాము. తర్వాత ప్రసవ సమయంలో కూడా చాలా కష్టమైన కేసులన్నీ కూడా చాలా ధైర్యంగా సర్వీస్ చేశారు. బాగా సర్వీస్ చేశాము. ఇక్కడ స్విమ్స్లో ప్రాణదాన ట్రస్ట్ అని ఒకటి ఉంటుంది. ఆ ప్రాణదాన ట్రస్ట్ అనేది ఒక స్త్రీకి ఆమెది రెండో గర్భము డెలివరీ ఎక్కడనో మన పీలేరు దగ్గర అయింది. ఆ తర్వాత అదేదో కాంప్లికేషన్స్ వస్తే రిమ్స్ కడపకు తీసుకెళ్ళారు. అక్కడ కాంప్లికేషన్స్ వస్తే నా దగ్గరికి ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఆమె ఆల్మోస్ట్ ఇంకా చనిపోయే స్టేజ్లో ఉండే ఆమెని మేము బతికించాము. ఎలా బతికించాము? రక్తాలన్నీ రెడీ చేసుకున్నాము. ఆదివారము మీకు ఈ థియేటర్ ఇవ్వము, మీ గైనిక్ థియేటర్లో మీరు సోమవారం చేసుకోండి అన్నారు. లేదు, నేను ఇప్పుడే చెయ్యాలి, నాకు ఏ థియేటర్ రెడీగా ఉంటే ఆ థియేటర్ ఇచ్చేయండి అని అన్నాను. కార్డియోథొరాసిక్ సర్జరీ ఉండే ఆపరేషన్ థియేటర్ ఉంటుంది సిమ్స్లో, ఆ థియేటర్లో నేను చేశాను సర్జరీ బ్రహ్మాండంగా. ఆమెకు లోపలంతా రక్తస్రావం అయిపోతూ ఉన్నింది. అది లోపలను కంటే కూడా బయట ఎక్కువగా వచ్చేస్తూ ఉన్నందువల్ల సుమారుగా 4-5 లీటర్ల రక్తం పోయి ఉంటుంది ఆమెకు. దండిగా రక్తం పెట్టాము. అన్నీ సర్జరీలు చేసి లోపల ఎక్కడ రక్తస్రావం జరుగుతుంది దాన్ని పట్టుకున్నాము. ఆమెను బ్రతికించాము. చాలా రోజులు ఇంకొక వారంలో ఇంకా డిశ్చార్జ్ అవ్వబోతుంది అనగా ఆ అమ్మాయికి బిల్లు వేశారు. ఈ బిల్లు ఇంత అని చెబితే, నాయన ఈ అమ్మాయి ఈ కేసును ప్రాణదాన ట్రస్ట్లో చేయండి, యూ మేక్ ఇట్ యాజ్ ఫ్రీ అని అన్నాను. అంటే మా స్విమ్స్ డైరెక్టర్ ఒప్పుకోలేదు. అది ఎట్లా, ఇది గైనకాలజీలో ఆబ్స్టెట్రిక్ కేసులకు లేదు అని చెప్పారు. లేదు అంటే అది ఎట్లా లేకుండా ఉంటుంది? మనిషి అన్నాక అందరూ ఒకటే. మీరు గైనిక్ కేసులకు లేదు, స్త్రీల కేసులకు సంబంధించిన వాటికి ప్రాణదాన ట్రస్ట్కు ఎలిజిబిలిటీ లేదన్నారు. అటువంటిది మేము ఒప్పుకోము. ఏ మనిషి అయినా మనిషి ఒకటే. ఇప్పుడు ఆ అమ్మాయిని పెట్టాలి. దట్ వాస్ ది ఫస్ట్ కేస్ టు రిసీవ్ ది బెనిఫిట్స్. అందరూ డబ్బులు తీసుకొని పేషెంట్ని రిలీజ్ చేస్తున్నారు. 10 కోట్లలో లక్షల్లో తీసుకుంటున్నారు. ఆ టైంలో ₹1,00,000 అంటే కూడా ఎక్కువే మేడం సర్వీస్ చేసే టైంలో. బట్ షీ రిజెక్టెడ్ దట్ మనీ, షీ డింట్ యాక్సెప్ట్ దట్ మనీ. సో దిస్ ఇస్ ద సిన్సియారిటీ మేడం. మీరు ఇప్పుడు దట్ ఈస్ నాట్ ది కేస్. స్విమ్స్లో ప్రాణదాన ట్రస్ట్ అని పెట్టుకుంటే మొత్తం ఫ్రీ చేస్తారు. ప్రాణదాన ట్రస్ట్ లేకపోతే మొత్తం డబ్బులు కట్టాలి అమ్మాయి. ఈ కేసును ప్రాణదాన ట్రస్ట్ చెయ్యము అన్నారు. మీరు చేసి తీరాలి అని ఫైటింగ్ పెట్టారు స్విమ్స్ డైరెక్టర్తో. అప్పుడు మళ్ళీ వాళ్ళు ఆ కేసును ప్రాణదాన ట్రస్ట్ కింద చేస్తే ₹1.5 లక్షలు మొత్తము ఆమెకు ఫ్రీగా జరిగింది. మేడం ఇప్పుడు సొసైటీకి మీరు ఆడపిల్లలకి ఏం మెసేజ్ ఇస్తారు మేడం? ఒక 2 మాటలు. ఆడపిల్లలు తమ శరీర ఆకృతిని గురించి ముందు తెలుసుకోవాలి. వెరీ గుడ్. తర్వాత మనం ఏ జాగ్రత్తల్లో ఉండాలి తెలుసుకోవాలి. డ్రెస్సింగ్ మేడం మెయిన్. డ్రెస్సింగ్ తర్వాత క్రమశిక్షణతో ఉండాలి. మంచి డ్రెస్ ఒక ప్రొటెక్షన్ ఇస్తుంది లేడీకి ఫస్ట్. అంతే. అబ్బాయిలకి కూడా మనం అన్యాయం చేయకూడదు. మనం వేసే డ్రెస్ కానీ, మన సాంప్రదాయకమైన పద్ధతులు కానీ, ఇళ్ళల్లో పెద్దవాళ్ళతో మెలిగే పద్ధతి కానీ బాగుండాలి. ఫ్యామిలీలో బాగా కలిసిమెలిసి యూనిటీగా ఉండాలి. మనం ఎప్పుడు ఇండివిజువల్ అయ్యి అదరా చిన్న స్లీవ్లెస్ ఇట్లా డ్రెస్సులోని ఎప్పుడు వేసుకుంటామో అప్పుడే ఆపదలన్నీ మా పైన వస్తాయి. అబ్బాయిలు శిక్షించబడతారు దీనివల్ల. కాబట్టి అబ్బాయిలు అటువంటి పిల్లలకి కళ్ళెత్తి చూడకూడదు.
అమ్మాయిలు కూడా జాగ్రత్తగా ఉండాలి, మన సొసైటీకి బ్యాడ్ నేమ్ తేకూడదు, ఇట్లాంటివన్నీ డిస్టర్బెన్స్ జరగకూడదు. ఎంత స్టోరీ చెప్పారు చూడండి మేడం గారు కూడా. ఇప్పుడు మీరు లేడీస్కి ఒక మెసేజ్ చెప్పండి మేడం, ఇదే ఒక మెసేజ్ అమ్మాయిల గురించి. అమ్మాయిలు ఎప్పుడు వాళ్ళ అమ్మా నాన్నల కిందనే బ్రతకాలి. గుడ్. అవ్వలు తాతలు ఎక్కడో ఊళ్ళో అమ్మా నాన్నలు ఏదో వేరే ఊర్లో ఉండి వీళ్ళని వేరే ఊర్లో పెంచడము చదివించుకోవడము మంచిది కాదు. అమ్మలు అండదండలు ఉండేది. అమ్మలు చాలా శ్రద్ధ తీసుకోవాలి అమ్మాయి విషయంలో. వెళ్ళి చదువుకోవచ్చు, కాకేం లేదు, ఆడవాళ్ళు ఎక్కడైనా చదువుతారు, కానీ మన పద్ధతిలో మనం ఉండాలి. మన కంట్రోల్లో, పేరెంట్స్ కంట్రోల్లో ఉంటూ చదువుకొని ఎడ్యుకేషన్ నంబర్ 1 ఎంపవర్మెంట్ ఫర్ లేడీ. సో చదవచ్చు, కానీ మన పద్ధతిలో ఉండి చదువుకోవాలి. ఇంకేం మాట చెప్తారు మేడం మీరు? ఆర్థిక స్వాతంత్రము తప్పకుండా ప్రతి స్త్రీకి కావాలి. వెరీ గుడ్. గుడ్. కనుక ముందు చక్కగా చదువుకోవాలి, పద్ధతిగా ఉద్యోగాలు చేసుకోవాలి. అన్ని పద్ధతిగా చేసుకుంటూ ఉంటే థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్ మై వ్యూవర్స్. థ్యాంక్ యూ మేడం. మేడం చాలా బాగా చెప్పారు, వెరీ గ్రేట్ మేడం. అసలు గైనకాలజిస్ట్, వెల్ ఎడ్యుకేటెడ్ ప్లస్ డాన్స్